ఒక ఎస్హెచ్జిని ఒకవేళ ఎస్హెచ్జి లేదు అనుకుంటే డిలీట్ ఎలా చేయాలి, ఒక ఎస్హెచ్జి లేకపోతే యాడింగ్ ఎలా చేయాలి అనేటటువంటిది ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీకి సంబంధించి అంతా డిలీటింగ్ కానీ యాడింగ్ కానీ సభ్యురాల్ని చేసినప్పుడు ఒక సంఘాన్ని ఇన్యాక్టివ్ చేయాలనుకుంటే డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడానికి, ఒక సంఘాన్ని యాడ్ చేయడానికి ప్రొవిజన్ ఉన్నారు. అది విఓఏ లాగిన్ లో చేయడం జరుగుతుంది. విఓఏ లాగిన్ లో సబ్మిట్ కొట్టిన తర్వాత నేరుగా మన ఏపీఎం లాగిన్ లోకి లోకోస్ లోకి అప్రూవల్ కోసం రావడం జరుగుతుంది. ఏపీఎం అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఏపీఎం అప్రూవల్ చేసిన తర్వాత కట్ ఆఫ్ కి మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అన్ని విధాలుగా సంఘము లోకోస్ లో ఉండి అన్ని కరెక్ట్ గా ఉన్న సభ్యురాళ్ళందరూ కరెక్ట్ గా ఉండి అన్ని కరెక్ట్ గా ఉంటే ఆ సంఘానికి కట్ ఆఫ్ చేయాలి. కట్ ఆఫ్ మనము 31/3/2026 నాటికి కట్ ఆఫ్ వేసుకొని మనం ఏప్రిల్ నుంచి ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. ఒకవేళ మనం చేసే యాక్టివిటీ ఒక సంఘానికి కట్ ఆఫ్ మే నెలలో వేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ సంఘానికి కట్ ఆఫ్ ఏప్రిల్ 30వ తేదీకి కట్ ఆఫ్ ఏప్రిల్ 30వ తేదీ కట్ ఆఫ్ వేసుకొని మే నుంచి ట్రాన్సాక్షన్ జరపవచ్చు. కాబట్టి కట్ ఆఫ్ మనము కట్ ఆఫ్ ఏ మంత్న చేస్తున్నాం అనేది మనకు చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏప్రిల్ నెలలో కట్ ఆఫ్ చేసుకుంటే మార్చి నెలకు చేసుకోవచ్చు. ఒకవేళ మే నెలలో కట్ ఆఫ్ మనము ఒక సంఘానికి లెక్కలు వేసేటప్పుడు ఏప్రిల్ నెల వరకు కట్ ఆఫ్ వేసుకొని మనము ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏమంటే, ఒకవేళ ఏప్రిల్ నెలలో మీటింగ్ 20వ తేదీ జరిగితే, ఏప్రిల్ 20 జరిగితే కట్ ఆఫ్ 20వ తేదీ వరకు చేసుకొని మనము మళ్ళీ మే నెల 20వ తేదీకి ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలి, ఏం లేదు అనేటటువంటిది కులంకషంగా మీకు వివరిస్తాము. టైము ఎందుకంటే లేట్ చేయొద్దని ఏసీఓ గారు చెప్పడం జరిగింది. ఒక 1 అవర్ మనకు కట్ ఆఫ్ మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము వాసు మీరు లైన్ లోకి రండి. మీరు వీడియో కూడా ఆన్ చేయండి, వీడియో కూడా ఆన్ చేసుకోండి. అక్కడ డిస్టర్బ్ లేకుండా చూసుకోండి. ఓకే, కాబట్టి మనది ఆఫ్ చేసేది వీడియో. కాబట్టి మనము ఇప్పుడు షేర్ చేస్తున్నాము. పీపీటీ షేర్ చేయండి. ఈ పీపీటీ అన్ని అందరూ డిపిఎం ఐపీలకు, అడిషనల్ పీడీస్ కి గ్రూప్ లో, ఎల్సీ గ్రూప్ లో అందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. ఈ పీపీటీని వివరించడం జరుగుతుంది. వాసు మీరు వివరించేటప్పుడు కొద్దిగా స్లో కాకుండా కొద్దిగా చకచక వివరించండి. థ్యాంక్ యూ అండి. అది ఆఫ్ చేసేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం లోకోస్ కట్ ఆఫ్ లోకి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మనం కొన్ని అంశాలు గమనించుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకి లోకోస్ కట్ ఆఫ్ చేయాలి అంటే మనం మొబైల్ బుక్ కీపింగ్ లో ఏ విధంగా డేటా ఎంట్రీ చేసామో అదే విధంగా లోకోస్ కట్ ఆఫ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చేసేటప్పుడు ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ సరిపోవాలి. ఎందుకంటే మనకి ఎస్ఎస్జీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో మన ఆఫ్లైన్ లో లోకోస్ లో కూడా అంతమంది సభ్యులే ఉండాలి. లేదా ఒక సభ్యురాలు కానీ ఎక్స్ట్రా ఉంటే వాడిని డిలీట్ చేయాలి లేదా ఇన్యాక్టివ్ చేయాలి. డిలీట్ కాదండి, ఇక్కడ ఇన్యాక్టివ్ చేయాలి. అలాగే మనం ఒక సంఘం కట్ ఆఫ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ సంఘం ఆన్లైన్ లో లేదనుకుందాం, సో ఆ సంఘ సభ్యుల్ని ఎంట్రీ చేయాలి మరియు సంఘాన్ని కూడా ఆన్లైన్ చేయాలి. అలాగే ఒక సంఘం పూర్తిగా లేదు మన దగ్గర లోకోస్ లో ఉంది కానీ మనం ఆఫ్లైన్ లో ఇన్యాక్టివ్ చేస్తాం అనుకుంటే ఆ సంఘ సభ్యులందరినీ ఇన్యాక్టివ్ చేయాలి మరియు సంఘాన్ని ఇన్యాక్టివ్ చేయాలి. సో ముందుగా సార్ నెక్స్ట్ సార్ ముందుగా ఇప్పుడు సంఘంలో సభ్యురాల్ని ఎంట్రీ చేయాలి. అంటే మనకి మన 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 వివోలో మన ఎస్హెచ్జిలో 10 మంది సభ్యులు ఉన్నారు. కానీ లోకోస్ లో అప్పుడులో ఆధార్ వెరిఫికేషన్ అవ్వకపోవడం కానీ లేకపోతే ఏదైనా సమస్య వల్ల 9 మంది మాత్రమే మనం లోకోస్ లో ఎంట్రీ చేసి ఆన్లైన్ లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనుకున్నాం. సో అలా మిగిలిపోయిన సభ్యురాలను ఇప్పుడు మళ్ళీ మనం లోకోస్ లో ఆ ఎస్హెచ్జిలో సభ్యులను మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ముందుగా అందరం కూడా వివోఎల్ అందరూ లాగిన్ అయిన ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి, హోమ్ స్క్రీన్ వస్తుంది.
హోమ్ స్క్రీన్ వచ్చినప్పుడు ఆ కింద చూడండి హోమ్ మరియు పక్కన పనులు, సమావేశాలు, ఎస్హెచ్జి మరియు మోర్, ఈ విధంగా 5 ఆప్షన్లు వస్తాయి. సో అందులో మనం ఎస్హెచ్జి కింద చూడండి ఎస్హెచ్జి అని ఉంది కదా, ఆ ఎస్హెచ్జి అనే దగ్గర క్లిక్ చేస్తే మన గ్రామ సంఘంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల లిస్ట్ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది, సంఘాల లిస్ట్. సో ఇప్పుడు సభ్యురాలను ఎలా యాడ్ చేయాలంటే సంఘం పేరు పక్కన ఇక్కడ చూడండి 3 చుక్కలు ఉన్నాయి కదా, వివరాలు వీక్షించండి అనే దాని పక్కన 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 చుక్కల మీద మనం క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. సో ఆ 3 చుక్కల మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మెనూ ఓపెన్ అవుతుందండి. అందులో సభ్యుల జాబితా, అప్లోడ్ స్థితి, ఎస్ఎస్జి ధృవీకరించండి, ఆమోదం, డేటాను డౌన్లోడ్ చేయండి, రీఫ్రెష్ డేటా, నిష్క్రియ, ఎస్ఎస్జిని తొలగించండి. ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ లో మనం ఇప్పుడు సభ్యుల్ని కొత్తగా యాడ్ చేస్తున్నాం కాబట్టి అసలు ఆ గ్రూప్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారో చూడాలంటే ముందు సభ్యుల జాబితా అని ఉంది కదా, అది క్లిక్ చేస్తామండి. క్లిక్ చేస్తే ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ విధంగా ఆ సంఘంలో ఉదాహరణకి అఖిల సంఘం ఉంది, ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ విధంగా కనిపిస్తారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క లోకోస్ ఐడి, అలాగే సంఘంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, మొత్తం వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఉదాహరణకి బండి నౌకరత్నం, ఆవిడ డిజిగ్నేషన్ కోశాధికారి, సభ్యురాలి ఐడి, ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఆ సభ్యురాలి యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇప్పుడు మనం చెప్పినట్టు ఆఫ్లైన్ లో అంటే సంఘంలో 10 మంది ఉన్నారు కానీ లోపోస్ట్ లో 9 మంది ఉన్నారు కదా, కొత్తగా ఒకరిని యాడ్ చేస్తున్నాం కదా మనం. ఆ యాడ్ చేసేటప్పుడు కిందన యాడ్ న్యూ మెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రైట్ సైడ్ ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ లో మనకి మొదటి ఆప్షన్ వెరిఫై ఆధార్ అని ఉంది. అంటే ఆ సభ్యురాల యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని మనం ఆ ఆధార్ కార్డు ద్వారా ఆ ఆధార్ కార్డు సంఖ్య, ఆధార్ కార్డులో ఉన్నట్టు పేరు, ఆధార్ కార్డులో ఉన్నట్లు మాత్రమే పుట్టిన తేదీ మరియు వాళ్ళ ఫోన్ నెంబరు ఎంట్రీ చేసి కిందన ఆధార్ని ధృవీకరించండి చూడండి, ఆధార్ ధృవీకరించండి ఉంది కదా, అక్కడ ఆధార్ని ధృవీకరిస్తే ఆధార్ తో అథెంటికేషన్ అయ్యి ఆ సభ్యురాలు మనకి మొదటి ఆప్షన్ అనగా వెరిఫై ఆధార్ ఆప్షన్ పూర్తవుతుంది. సో ఇంకా ఎన్ని ఆప్షన్ ఉన్నాయో మనకి నెక్స్ట్ స్క్రీన్ లో కనిపిస్తాయి. సో మొదటి ఆప్షన్ వెరిఫై ఆధార్ తో పూర్తి అయిపోయిన తర్వాత రెండో ఆప్షన్ ఏంటంటే బేసిక్ ఇన్ఫో. ఇక్కడ ఈ బేసిక్ ఇన్ఫోలో మొదటి మనం చేయాల్సింది సభ్యురాలు ఫోటో తీసుకోవాలి. సభ్యురాలు సంఘంలో ఎప్పుడు జాయిన్ అయింది, అలాగే ఆమె ఎంతవరకు చదువుకున్నారు, పెళ్లి అయిందా, మొత్తం ఈ విధంగా తండ్రి పేరు లేదా భర్త పేరు, తర్వాత ఆవిడ మతం ఏమిటి, ఆవిడ సామాజిక వర్గం అంటే ఆవిడ క్యాస్ట్ ఏదైతే కరెక్ట్ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఎంటర్ చేసి మనం వికలత్వం ఉంటే వికలత్వం కూడా ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. ఇది ఆవిడ బేసిక్ ఇన్ఫో అన్నమాట. ఆవిడ బేసిక్ ఇన్ఫో రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఉందండి. మూడో ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ని ఎంట్రీ చేయాలి. ఎవరిది? మనం ఇప్పుడు సభ్యురాలు ఎంట్రీ చేస్తాం కాబట్టి ఆవిడకి ఏదైతే సొంత అకౌంట్ ఉందో ఆ సొంత అకౌంట్ ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ జోడించండి అని ఉంది కదా ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఆవిడ అకౌంట్ నెంబర్ మనం ఎంట్రీ చేయాలి. ఏదైతే ఇప్పుడు రన్నింగ్ లో ఉందో సేవింగ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మూడవది ఆవిడ అడ్రస్, ఆవిడ ప్రాథమిక అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ అడ్రస్ ఎంట్రీ చేస్తాము. కాకపోతే మనం రెండో అడ్రస్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు పక్క విలేజ్ అయ్యి ఉండొచ్చు, ఈవిడ పక్క విలేజ్ లో నివాసం ఉండొచ్చు. సో ప్రాథమిక అడ్రస్ అనేది ఆవిడ ఆధార్ కార్డు లో ఉన్నట్టు అనుకుంటే టెంపరీ అడ్రస్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. నాలుగో ఆప్షన్ అదో దయచేసి ఆప్షన్ చూడండి, ఒక్క నిమిషం బాసు, ఒక్క నిమిషం అందరు కూడా దయచేసి మ్యూట్ చేసుకోండి మధ్యలో. మనకి ఐదో ఆప్షన్ కేవైసీ. ఈ కేవైసీ ఏంటంటే మనం మొదటి ఆప్షన్ లో ఆధార్ కార్డ్ తో అథెంటికేషన్ చేస్తాం కాబట్టి ఆ ఆధార్ కార్డ్ తో అథెంటికేషన్ చేసిన కేవైసీ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో ఆ ఆధార్ కార్డ్ కాకుండా ఎన్ఆర్ఎల్ఎం ఐడి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆవిడ ఐడి కూడా ఆవిడ కేవైసీ కాబట్టి.
సో ఇది మనం ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒకటో ఆప్షన్ లో మనం ఏదైతే ఆధార్ కార్డ్ తో ఎంట్రీ చేసామో దానికి సంబంధించిన కేవైసీ డీటెయిల్స్ అనేది 5వ ఆప్షన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు 6వ ఆప్షన్ ఏదైతే ఉందో అదర్ డీటెయిల్స్ అని ఉందండి చివరన. ఈ అదర్ డీటెయిల్స్ లో వాళ్ళ జీవనోపాధి, మొదటి జీవనోపాధి అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ. ఎందుకంటే ప్రతి సభ్యురాలకి 3 జీవనోపాధులు ఉండొచ్చు. ఆ 3 జీవనోపాధుల్లో వాళ్ళు ఏ జీవనోపాధి ఎక్కువ ఆదాయం ఏ జీవనోపాధి వస్తుందో అది ప్రాథమికంగా తీసుకుంటాం. ఒకవేళ రెండో జీవనోపాధి ఉంటే ద్వితీయ తీసుకుంటాం. మూడో జీవనోపాధి ఉంటే తృతీయ తీసుకుంటాం. తృతీయ తీసుకొని దాంతో పాటు ఆవిడ సంఘంలో ఆవిడ హోదా ఏంటి, తర్వాత ఆవిడకి సంతకం వచ్చా లేదా, ఆవిడకి ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా, ఆవిడ క్యాడర్ ఏమైనా ఉందా, క్యాడర్ అంటే సిఆర్పి కానీ ఏదైనా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంట్రీ చేస్తే మొత్తానికి ఆ సంఘంలో ఆ సభ్యురాలి యొక్క ఈ 6 ఆప్షన్లు ఎంట్రీ చేయడం జరుగుతుంది. మొదటి ఆప్షను ఆధార్ కేవైసీ, రెండో ఆప్షను మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫో, మూడో ఆప్షను వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, 4వ ఆప్షన్ వాళ్ళ యొక్క హాజరు అడ్రస్, 5వ ఆప్షన్ కేవైసీ, 6వ ఆప్షన్ ఇతర డీటెయిల్స్ ఏవైతే ఆవిడ జీవనోపాధి డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సభ్యురాల్ని యాడ్ చేసినప్పుడు మనకి కావాల్సింది వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ యొక్క అడ్రస్ మరియు వాళ్ళ ఫోన్ నెంబరు. ఈ వివరాలు మనం దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ కూడా అంటే ఈ డాక్యుమెంట్ మనం దగ్గర పెట్టుకుంటే ఆ సభ్యులను మనం ఇక్కడ సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఏపీఎం లాగిన్ ఏదైతే ఉందో బ్లాక్ మేనేజర్ ఐబి లాగిన్ ఏదైతే ఉందో ఏపీఎం గారు లాగిన్ దగ్గరికి వెళ్తాము. అది ఏపీఎం గారు అప్రూవల్ ఇస్తారు, మనం చేయాల్సిన పని ఉండదు. ఏపీఎం గారు లాగిన్ లో ఇక్కడ మై టాస్క్ అనే ఆప్షన్ ఉంది. ఆ మై టాస్క్ దగ్గరికి వెళ్తే మనం ఎవరినైతే సభ్యురాలను యాడ్ చేసామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి. వాటిని అప్రూవ్ చేస్తే సరిపోతుంది. అప్రూవ్ చేస్తే మాత్రమే ఒక సభ్యురాలను యాడ్ చేసిన తర్వాత ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి లోకోస్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అంతవరకు లోకోస్ ఐడి జనరేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్రూవల్ అనేది మ్యాండేటరీ. సో ఈ విధంగా ఆ సభ్యురాలి యొక్క యాడింగ్ అయిపోయింది. ఒకవేళ మనకి నెక్స్ట్ స్లైడ్ సార్. ఒకవేళ మనకి సంఘంలో 10 మంది ఉన్నారు మన ఆఫ్లైన్ లో, కానీ ఆన్లైన్ లో చూస్తే అంటే లోకోస్ యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇందాక మనం చెప్పాం కదా 3 చుక్కల మీద క్లిక్ చేస్తాము, సభ్యుల జాబితా మీద క్లిక్ చేస్తాము. ఈ విధంగా కుడివైపు సభ్యుల పేర్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకు 10 మంది ఉంటే లోకోస్ యాప్ లో 11 మంది అని కనిపిస్తే అంటే ఒక సభ్యురాలు ఎక్స్ట్రా కనిపిస్తే ఆవిడ మనం ఇన్యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్యాక్టివ్ ఎలా చేయాలో కూడా చూద్దామండి నెక్స్ట్ స్లైడ్. సో ఇన్యాక్టివ్ చేయాలంటే ఇందాక సభ్యుల పేర్లు కనిపించాయి కదండి, ఆ సభ్యుల పేర్లు కనబడిన దగ్గర పక్కన 3 చుక్కలు కనిపిస్తాయి. ఆ 3 చుక్కల మీద క్లిక్ చేస్తే ఆధార్ ధృవీకరించండి, ఎస్ఈసిసి జోడించండి, నిష్క్రియ సభ్యునిగా గుర్తించండి, సభ్యుల సారాంశం అని చెప్పేసి ఇలా 4 ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. సో మనం ఇన్యాక్టివ్ చెయ్యాలి అనుకుంటే ఆ నిష్క్రియ సభ్యుని గుర్తించండి అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మనకి కుడివైపు ఎందుకు మీరు ఆవిడ్ని తొలగించాలనుకుంటున్నారు అంటే ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఎప్పుడు చేశారు అని డేటు ఎంటర్ చేసి మనం ఇన్యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. పైన చూడండి నిష్క్రియ తేదీ అంటే ఇన్యాక్టివ్ చేసిన తేదీ, ఆవిడ ఎప్పుడు గ్రూప్ లోంచి బయటకు వెళ్ళిపోయారు. అలాగే కారణం ఏమండొచ్చు, చనిపోవచ్చు, లేదా వేరే గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు, లేదా పొరపాటున ఈ గ్రూప్ లో ఎంట్రీ అయిపోవచ్చు. ఏదైనా కారణం అవ్వచ్చు. ఆ కారణం ఎంటర్ చేసి మనం ఇన్యాక్టివ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్యాక్టివ్ క్లిక్ చేయగానే ఇది కూడా మళ్ళీ ఏపీఎం లాగిన్కి వెళ్తుంది. అంటే ఏపీఎం గారు లాగిన్ ఏదైతే ఉందో బ్లాక్ మేనేజర్ ఐడి లాగిన్కి వెళ్తుంది. అక్కడ మై టాస్క్ లోకి వెళ్తాము. మై టాస్క్ లో క్లిక్ చేసుకొని ఆవిడ సభ్యురాలు ఇన్యాక్టివ్ అయిందని చూపిస్తుంది, అప్రూవ్ ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా సభ్యురాలిని ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. సో మనం మొదటి ఆప్షన్ లో సభ్యురాలని యాడ్ చేయడం చూసాము, రెండో ఆప్షన్ లో సభ్యురాలని ఇన్యాక్టివ్ చేయడం చూసాము. నెక్స్ట్ మూడోసారి నెక్స్ట్ అవుతాం. సో ఇప్పుడు అసలు మన ఫీల్డ్ లో అంటే మొబైల్ బుక్ కీపింగ్ లో మనకు 30 సంఘాలు ఉన్నాయి, కానీ లోకోస్ లో చూసుకుంటే 29 సంఘాలే ఉన్నాయి అనుకున్నాం. అలాంటప్పుడు ఒక సంఘం పూర్తిగా కొత్తగా యాడ్ చేయాలంటే మనం ఆ సంఘాన్ని ఉన్న సంఘాన్ని యాడ్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఈ సంవత్సరం కాలంలో ఏదైనా కొత్త గ్రూపు ఏర్పడి ఉండొచ్చు. కాబట్టి అంటే ఉన్న సంఘాన్ని యాడ్ చేయడం లేదా కొత్తగా ఏర్పడిన సంఘాన్ని యాడ్ చేయాలంటే
ఇందాక సేమ్ మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు ఎస్హెచ్జి అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఆ గ్రామ సంఘంలో ఉన్న లోకోస్ లో ఉన్న సంఘాల పేర్లన్నీ కనిపిస్తాయి. కింద చూడండి కొత్త ఎస్హెచ్జిని జోడించండి అనే ఆప్షన్ ఉంది. సో ఆ కొత్త ఎస్హెచ్జిని జోడించండి అని మనం క్లిక్ చేయాలన్నమాట. సార్ నెక్స్ట్. సో కొత్త ఎస్హెచ్జిని జోడించండి అని క్లిక్ చేయగానే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొదటి స్క్రీన్ లో బేసిక్ ఇన్ఫో, రెండో స్క్రీన్ బ్యాంక్ డీటెయిల్స్, ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతాయి. సో ఖచ్చితంగా మనం కొత్త ఎస్హెచ్జిని జోడించాలంటే మొదటి స్క్రీన్ ఫిల్ చేస్తేనే రెండో స్క్రీన్ మూడో స్క్రీన్ లోకి వెళ్తుంది. మొదటి స్క్రీన్ ఏంటి? ఆ సంఘం యొక్క పేరు. ఫస్ట్ ఇంగ్లీష్ లో ఆ సంఘం యొక్క పేరు ఎంట్రీ చేయాలి. ఏ విధంగా అంటే బ్యాంక్ అకౌంట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే ఎంట్రీ చేయాలి. బ్యాంక్ అకౌంట్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని ఉంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, పలానా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేదా పలానా ఎస్హెచ్జి. సో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ లో ఉందో ఆ విధంగా మనం ఎస్హెచ్జి పేరు అనేది ఎంట్రీ చేస్తాం. రెండో దాంట్లో స్థానిక భాషలో ఎస్హెచ్జి పేరు, అంటే స్థానిక భాష అంటే మనందరికీ తెలుగు కాబట్టి, సో ఆ తెలుగులో ఉదాహరణకి పావని ఎస్హెచ్జి అని ఉంది. ఆ తెలుగులో పావని సంఘము అని చెప్పేసి మనం ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఎస్హెచ్జి రకం. ఎస్హెచ్జి రకం అంటే మహిళా గ్రూపా, లేదా ప్రత్యేకం అంటే ఏంటంటే వికలాంగుల గ్రూప్ కానీ, వయసు అయిపోయిన వాళ్ళ గ్రూపులు కానీ, లేదా టీబీటీజీ గ్రూపులు కానీ ఏవైతే ఉన్నాయో అవి స్పెషల్ గ్రూపుల కింద వస్తాయి. కాబట్టి సాధారణంగా మనం మహిళా సంఘాలను ఎక్కువ ఇస్తాం కాబట్టి మహిళా సంఘాలు ఎంటర్ చేస్తాము. ఒకవేళ మీరు వికలాంగుల గ్రూప్ మీ ఆఫ్లైన్ లో అంటే మొబైల్ బుక్ కీపింగ్ లో ఉండి సక్రమంగా నడిచి అన్ని బాగా చేసుకుంటున్నారు, మేము మర్చిపోయాం అనుకుంటే ప్రత్యేకమని క్లిక్ చేస్తే మనకి వికలాంగుల గ్రూప్ అని సెలెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఏర్పాటు తేదీ, ఆ సంఘం ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసుకుందో, అకౌంట్ ఓపెన్ చేసుకుందో అది వాళ్ళ ఏర్పాటు తేదీగా తీసుకొని ఎంట్రీ చేస్తారు. సో ఏర్పాటు తేదీని బట్టి ఆ సంఘము ఎవరి ద్వారా ప్రచారం చేయబడింది అంటే 11/6/2011 కంటే ముందు సంఘాలు అయితే 11/6/2011 కంటే గ్రూప్ ముందు ఓపెన్ అయితే అవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉండేవి. 11/6/2011 తర్వాత ఎస్హెచ్జీలన్నీ ఓపెన్ అయితే అవన్నీ ఎన్ఆర్ఎల్ఎం లోకి మారిపోవడం జరిగింది. కాబట్టి సాధారణంగా కొత్త సంఘాలు అంటే ఈ మధ్యలో ఏర్పడిన సంఘాలన్నీ కూడా మనం ఎన్ఆర్ఎల్ఎం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైనా 2011 కంటే గ్రూప్ ఏదైనా మిగిలిపోతే దాన్ని మాత్రమే స్టేట్ ప్రాజెక్ట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం లోకోస్ ప్రొఫైల్ 2022 నుంచి చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని సంఘాలన్నీ కూడా ఎంట్రీ చేసేసాము. ఇప్పుడు మనం ఎంట్రీ చేసేవన్నీ సాధారణంగా కొత్త సంఘాలు అయి ఉండొచ్చు, అవకాశం ఎక్కువ శాతం. కాబట్టి ఎన్ఆర్ఎల్ఎం అని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము. ఆ కింద ఎస్హెచ్జి వర్గం అని ఉంది కదండి, కొత్త సంఘమా లేకపోతే పునరుద్ధరించబడిందా. సాధారణంగా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే కొత్త సంఘం అంటాము. అలా కాకుండా ఆగిపోయిన సంఘాన్ని ఒక 10 సంవత్సరాలు ఆగిపోయింది, మళ్ళీ ఆ సభ్యులందరూ వచ్చారు, మళ్ళీ మేము కొత్తగా నడిపించుతాం అనుకుంటున్నాం, కొత్త సభ్యులను యాడ్ చేసుకున్నాం అనుకుంటే వాడిని పునరుద్ధరించబడింది అని క్లిక్ చేస్తాం. అంటే ఇన్యాక్టివ్ సంఘాన్ని మనం మళ్ళీ రీషెడ్యూల్ చేసాం. సో ఈ విధంగా బేసిక్ ఇన్ఫోలో ఉన్న ఎంట్రీలన్నీ చేసిన తర్వాత కిందన సేవ్ చేయండి అని అవగానే మీకు కుడివైపు కనిపించినట్టు ఎస్హెచ్జి విజయవంతంగా సేవ్ చేయబడింది అని వస్తుంది. కొనసాగించండి, సభ్యుని జోడించండి, 2 ఆప్షన్లు వస్తాయి. మనకి సంఘం ప్రొఫైల్ యొక్క మిగతా ఆప్షన్ కూడా ఎంట్రీ చేయాలి కాబట్టి కొనసాగించు అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లైడ్. కొనసాగించు అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రెండో ఆప్షన్ లో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనకి ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంట్రీ చేస్తాము. రెండో ఆప్షన్ లో బ్యాంక్ పేరు, బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ పేరు అన్ని ఎంట్రీ చేస్తాము. దీంతో పాటు సంఘానికి సేవింగ్ అకౌంట్ నెంబరు, సిసిఎల్ అకౌంట్ నెంబర్ 2 నెంబర్లు ఉంటాయి కాబట్టి సో సేవింగ్ అకౌంట్ నెంబర్ వేస్తాము. అలాగే సిసిఎల్ అంటే లోన్ అకౌంట్ నెంబర్ కూడా మనం యాడ్ చేస్తాం. సో అకౌంట్ నెంబర్ యాడింగ్ ఎలా చేయాలని కూడా మళ్ళీ లాస్ట్ లో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో సేవింగ్ అకౌంట్ నెంబర్, పొదుపు అకౌంట్ నెంబర్ ఏ బ్యాంక్ లో ఉందో ఆ బ్యాంక్ ఎంట్రీ చేస్తాము, బ్రాంచ్ ఎంట్రీ చేస్తాము, ఎప్పుడు ఓపెన్ అయిందో ఎంట్రీ చేస్తాము. అలాగే ఆ గ్రూప్ కి సిసిఎల్ ఉంటే సిసిఎల్ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేస్తాం. దాంతో పాటు
వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క సీసీఎల్ కానీ పొదుపు కానీ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలి, మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేస్తాము. సేవ్ చేస్తే మనకి మూడో ఆప్షన్ సేవింగ్స్. ఈ సేవింగ్స్ లో వాళ్ళు నెలకి ఎన్నిసార్లు సేవింగ్స్ కడతారు, నెలకు ఒకసారి సారీ అండి మీటింగ్ నెలకి ఎన్నిసార్లు పెడతారు. ఫస్ట్ సేవింగ్ ఫ్రీక్వెన్సీలో మీటింగ్ ఫ్రీక్వెన్సీ. సో నెలకి వాళ్ళు ఒకసారి మనం సాధారణంగా మీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి నెలవారీ మీటింగ్ అని పెట్టుకుంటాము. వాళ్ళు ఏ తేదీని మీటింగ్ పెట్టుకుంటారో అడుగుతుంది, ఆ డేట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే మనకి పొదుపు ఫ్రీక్వెన్సీ నెలకి ఎన్నిసార్లు కడతారు. సాధారణంగా పొదుపు అనేది నెలకు ఒకసారి కడతారు కాబట్టి నెలకు ఒకసారి. పొదుపు ఎంత, 100 రూపాయల 200 రూపాయల. ఇక్కడ పొదుపు ఎంత అంటే ఒక్కొక్క సభ్యురాలు పొదుపు ఎంత కడుతున్నది ఉంటుంది, సంఘం మొత్తం కలిపి కాదు. ఒక్కొక్క సభ్యురాలు పొదుపు ఎంత కడుతున్నారో ఎంట్రీ చేస్తాము. అలాగే లాస్ట్ లో చూడండి స్వచ్ఛంద సేవింగ్స్. మనకు సాధారణంగా పొదుపులు 2 రకాలు, నిర్బంధ పొదుపులు, స్వచ్ఛంద పొదుపు. అంటే ఖచ్చితంగా నెల నెల 100 రూపాయలు కడుతున్నారు కదా, అవి నిర్బంధ పొదుపులు. అవి కాకుండా స్వచ్ఛంద పొదుపులు ఏమైనా కడుతున్నారా అంటే గ్రామ సంఘానికి ఆరోగ్య పొదుపు కానీ లేకపోతే ఇంకో పొదుపులు ఏమైనా ఉంటే అలాంటివి కడితే స్వచ్ఛంద పొదుపులు అవును అని కట్టి ఎంత కడుతున్నారో ఎంట్రీ చేస్తాం. ఇది సేవింగ్స్ అనే ఆప్షన్ లో మనకి మీటింగ్ ఫ్రీక్వెన్సీ, సేవింగ్ ఫ్రీక్వెన్సీ, సేవింగ్ అమౌంట్ ఎంట్రీ చేస్తాను. అది చేసిన తర్వాత సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఆ సంఘం ఎక్కడైతే ఏ ఊర్లో అయితే ఉందో ఆ సంఘం యొక్క అడ్రస్ ఏదైతే ఉందో పిన్ కోడ్ తో సహా అడ్రస్ ఇచ్చి సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్. సో సంఘం అడ్రస్ సేవ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ లో అదర్ డీటెయిల్స్. అదర్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఆ సంఘంకి పుస్తకాలు ఎవరు రాస్తున్నారో ఆ బుక్ పేపర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాము. సంఘంలో సభ్యురాలు అయితే ఆవిడ అంతర్గత సభ్యురాలు సెలెక్ట్ చేస్తాము. సంఘంలో సభ్యురాలు కాదు వేరే సభ్యురాలు వచ్చి ఈ పుస్తకాలు రాస్తే మనకి ఆ బాహ్యమైన వారు పక్కన రెండో ఆప్షన్ లో బాహ్యమైన వారు అంటే బయట వాళ్ళని అది చేసుకుంటాం. ఒకవేళ ఆ సంఘంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఆ సంఘంలోనే రాసుకుంటే అంతర్గతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ సభ్యులను మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఎస్ఎస్జికి ప్రాథమిక జీవనోపాధి, సెకండరీ జీవనోపాధి, తృతీయ జీవనోపాధి 3 రకాల జీవనోపాధి అవుతుంది. సాధారణంగా ఇక్కడ గ్రూప్ యాక్టివిటీ ఉంటే మాత్రమే చేస్తాము. గ్రూప్ యాక్టివిటీ లేకపోతే చెయ్యలేదు, ప్రాథమిక లేదు అని పెడితే ఆటోమేటిక్ గా ద్వితీయ, తృతీయ లేదు అని వచ్చేస్తాం. సాధారణంగా గ్రూప్ అందరూ కలిపి ఒకే యాక్టివిటీ చేస్తే మాత్రమే ఇక్కడ ప్రాథమికలో సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే ప్రాథమిక లేదు అని చేస్తాం. అలాగే మనకి ఎస్హెచ్జిలో లీడర్ల పదవీ కాలాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనకి ఎస్హెచ్జిలో లీడర్ల పదవీ కాలం 36 నెలలు కాబట్టి 36 ఎంట్రీ చేస్తాము. ఎంట్రీ చేసిన తర్వాత ఎస్హెచ్జి రెజల్యూషన్ కాపీ అంటే ఆ సంఘం ఓపెన్ అయినప్పుడు రెజల్యూషన్ చేసుకుంటారు కదా, ఆ రెజల్యూషన్ మనం ఇక్కడ ఎంట్రీ చేసి ఫోటో తీసి సేవ్ చేయడం జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఆఫీస్ బేరర్స్. ఎవరైతే ఆ సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడంతో ఇక్కడ పేర్లు రావు, ఎందుకంటే మనం ప్రస్తుతానికి ఎస్హెచ్జిని మాత్రమే యాడ్ చేస్తున్నాం, ఇంకా సభ్యురాలను యాడ్ చేయలేము. కాబట్టి ఈ ఆప్షన్ అనేది సభ్యురాలను యాడ్ చేసిన తర్వాత ఆ సభ్యురాలు ఫోటో తీసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఇక్కడ సెలెక్షన్ అనేది అవ్వదు. ఇప్పుడు మనం ఈ 6 ఆప్షన్లో చేసేసాం. అంటే సంఘాన్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటంటే ఓన్లీ సంఘాన్ని అంటే ఎస్ఎస్జి యొక్క ప్రొఫైల్ మనం చేసాం. సభ్యులను కూడా యాడ్ చేయాలి కాబట్టి ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ ఏదైతే ఎస్ఎస్జి ఉందో ఆ ఎస్ఎస్జి పేరు పక్కన 3 చెప్పుల మీద క్లిక్ చేస్తే సభ్యుల జాబితా ఇందాక మనం ఫస్ట్ లో చూపించాం కదా, ఆ విధంగా సభ్యుల జాబితా మీద క్లిక్ చేస్తాం. ఎస్ సార్. సో సభ్యుల జాబితా మీద క్లిక్ చేస్తే అక్కడ మనం ఇప్పుడు దాకా ఏ సభ్యురాన్ని కూడా ఈ కొత్త సంఘంలో చేయలేదు కాబట్టి ఖాళీగా కనిపిస్తుంది. సో ఖాళీగా కనిపించినప్పుడు యాడ్ న్యూ మెంబర్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇందాక మనం ఫస్ట్ లో కొత్త సభ్యురాన్ని చేర్చుట ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఆధార్ కార్డు లో ఉన్నట్టు పేరు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అవన్నీ ఎంట్రీ చేసి సేవ్ చేస్తాము. నెక్స్ట్ సార్. అదే విధంగా ఆ సభ్యురాల యొక్క ఫోటో తీస్తాము. ఇందాక మనం కొత్త సభ్యురాలను యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. అలాగే
సభ్యురాలి యొక్క ఫోటో, సభ్యురాలి యొక్క పెళ్లి స్థితి, అలాగే చదువు, మూడో ఆప్షన్ లో బ్యాంక్ డీటెయిల్స్, నాలుగో ఆప్షన్ లో వాళ్ళ యొక్క అడ్రస్, ఐదో ఆప్షన్ లో కేవైసీ డీటెయిల్స్, ఆరో ఆప్షన్ లో ఇతర డీటెయిల్స్. మనం ఫస్ట్ లో సభ్యురాలను యాడ్ చేసుకునేటప్పుడు ఏవైతే ఆప్షన్లు వస్తాయో కొత్త సంఘంలో కొత్త సభ్యురాలను యాడ్ చేసినప్పుడు కూడా అదే ఆప్షన్లు వస్తాయి. ఈ విధంగా సభ్యురాలందరి డీటెయిల్స్ అంటే 10 మంది ఉంటే 10 మంది డీటెయిల్స్ ఎంట్రీ చేసి సేవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని మరి మనకి అప్రూవల్ పంపించాలి కాబట్టి వెనక్కి వచ్చేసి మరలా సంఘం పక్కన ఉన్న 3 చుక్కల మీద క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్లు చూడండి, ఆమోదం కోసం పంపండి అని ఉంటుంది. సో ఆమోదం కోసం పంపిస్తాం. ఎవరికి పంపిస్తాం? ఏపీఎం గారికి పంపిస్తాం. ఆ ఆమోదం కోసం పంపించండి అనేసరికి సో పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ లైఫ్ అది మరలా బ్లాక్ మేనేజర్ ఐబీ లాగిన్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మైటాస్క్ లోకి వెళ్తాము, అప్రూవల్ ఇస్తాం. సో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ సంఘం మనకి కనిపిస్తుంది. అంతవరకు అప్రూవల్ కోసం వెళ్ళిందని చెప్పి ఆప్షన్ లో కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఏపీఎం లాగిన్ అప్రూవల్ అయిపోయిందో దాని తర్వాత మనకి ఆ సంఘం యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది, వాళ్ళ యొక్క నెంబర్ కనిపిస్తుంది, ఐడి అన్ని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ది సభ్యురాలను యాడ్ చేయడం చూసాము, రెండోది సభ్యురాలను డిలీట్ చేయడం చూసాము, మూడోది సంఘాన్ని యాడ్ చేయడం చూసాము, నాలుగోది సంఘం మొత్తం డిలీట్ చేయడం. అంటే మన మొబైల్ బుక్ కీపింగ్ లో కానీ మన ఆఫ్లైన్ లో కానీ 30 సంఘాలు ఉన్నాయి. లోగోస్ లో ఒక సంఘం ఎక్స్ట్రా వచ్చేసింది. ఎవరితో కలిసిపోయిందో లేకపోతే ఆగిపోయిందో ఆ సంఘం ఏదైనా కావచ్చు. కలిసిపోతే వేరొకరు పంపించేస్తాం. ఒకవేళ పూర్తిగా ఆగిపోయింది, ఆ గ్రూప్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నప్పుడు సేమ్ సంఘం పేరు మీద ఉన్న 3 చుక్కల మీద క్లిక్ చేసి ఆ కింద నుంచి రెండో ఆప్షన్ నిష్క్రియ అంటే ఇంగ్లీష్ లో ఇన్యాక్టివ్. సో నిష్క్రియ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఏం చెప్తుందంటే సంఘంలో ఉన్న సభ్యులందరినీ డిలీట్ చేసుకొని రండి అని చెప్తుంది. ఎందుకంటే ఒక సంఘాన్ని డిలీట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ గ్రూప్ లో సభ్యులందరినీ డిలీట్ చేసిన తర్వాత మాత్రమే సంఘాన్ని డిలీట్ చేయాలి. కాబట్టి సభ్యుల జాబితాలోకి వెళ్తాము. మనకి సంఘంలో యొక్క సభ్యుల పేర్లన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ సార్. సో ఇందాక సభ్యురాలని ఇన్యాక్టివ్ చేయడం నేర్చుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ నిష్క్రియ సభ్యుని గుర్తించండి అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి సభ్యురాలు ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిపోయారో ఇన్యాక్టివ్ చేస్తాము, అలాగే ఇన్యాక్టివ్ డేట్ వేస్తాము, వాళ్ళ యొక్క కారణం ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. ఈ విధంగా ఆ గ్రూప్ లో 10 మంది ఉంటే 10 మంది, 5గురు ఉంటే 5గురిని ఇన్యాక్టివ్ చేసుకుంటూ అందరినీ ఇన్యాక్టివ్ చేసిన తర్వాత సంఘం పక్కన ఉన్న 3 చుక్కల మీద క్లిక్ చేసి నిష్క్రియ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే ఇన్యాక్టివ్. సో సంఘాన్ని ఇన్యాక్టివ్ చేయడం. ఆ సంఘాన్ని ఇన్యాక్టివ్ చేసినప్పుడు కూడా కారణం అడుగుతుంది, ఎందుకు ఇన్యాక్టివ్ చేస్తున్నారు అనేది. సో పలానా కారణం అని ఇన్యాక్టివ్ చేస్తామని చెప్పేసి ఇన్యాక్టివ్ చేస్తాం. సో ఇన్యాక్టివ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇది డిపిఎం బ్లాక్ మేనేజర్ ఐబీ లాగిన్ వెళ్తుంది. ఐబీ లాగిన్ లో మై టాస్క్ లోకి వెళ్ళి ఆ సంఘాన్ని ఇన్యాక్టివ్ ఆప్షన్ వచ్చింది అంటే అప్రూవ్ ఇస్తే ఆ సంఘం ఇన్యాక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా సంఘం మొత్తాన్ని ఇన్యాక్టివ్ చేయొచ్చు. సో ఈ విధంగా సభ్యురాన్ని యాడ్ చేయడం తెలిసింది, సభ్యురాన్ని డిలీట్ చేయడం, సంఘాన్ని యాడ్ చేయడం, సంఘాన్ని డిలీట్ చేయడం. ఈ విధంగా మనం ఈ 4 ఆప్షన్ లో ముందు ప్రొఫైల్ అంటే ప్రస్తుతానికి ప్రొఫైల్ సంఘం ప్రొఫైల్ సభ్యుల ప్రొఫైల్ కూడా మాడిఫికేషన్ ఉంది. అది కాకుండా ప్రస్తుతానికి మనం కట్ ఆఫ్ చేయాలంటే సభ్యుల్ని యాడింగ్ డిలీట్ అయిపోయిన తర్వాత మాత్రమే కట్ ఆఫ్ లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి సరైన కట్ ఆఫ్ మనం ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఒక సభ్యురాలు మిగిలిపోవచ్చు, లేదా ఒక సభ్యురాలు ఎక్కువ అయిపోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ 4 ఆప్షన్లు మనం చేసుకోవచ్చు. ఇది ఎట్లా అందరూ వాసు ఇప్పుడు ఒక సంఘంలో అకౌంట్ నెంబర్ కానీ లేదా సభ్యురాలి యొక్క అకౌంట్ నెంబర్ కానీ తప్పు ఉందనుకుంటారు. సో ముందుగా సంఘం యొక్క అకౌంట్ నెంబర్ తప్పు ఉందనుకుంటే ఆ సంఘం యొక్క 3 చుక్కల మీద క్లిక్ చేస్తే సంఘం పేరు మీద క్లిక్ చేస్తే మనకి వివరాలు వీక్షించండి అని ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఆ వివరాలు వీక్షించండి క్లిక్ చేస్తే సంఘం యొక్క డీటెయిల్స్ అన్ని మనకి కనిపిస్తుంది. ఒక నిమిషం. వివరాలు వీక్షించండి అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సంఘం యొక్క బేసిక్ డీటెయిల్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
దాని పక్కన రెండో ఆప్షన్ లో బ్యాంక్ డీటెయిల్స్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అకౌంట్ ఎడిట్ చేయడం లేదా అకౌంట్ యాడ్ ఎలా చేయాలి లేదా అకౌంట్ డిలీట్ ఎలా చేయాలని తెలుసుకుందాం. నెక్స్ట్ లేదు. నెక్స్ట్ లేదు. సో మనం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అఖిల ఎస్ఎస్జి అని ఉంటుంది. దీనికి రెండు అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది మనకి. ఒకటి పొదుపు అకౌంట్ నెంబర్, రెండు సిసిఎల్ అకౌంట్ నెంబర్. అంటే ఇది ఆల్రెడీ యాడ్ చేసేస్తుంది. అక్కడ క్లియర్ గా చూస్తే పొదుపు అకౌంట్ నెంబర్ కిందన పిఎఫ్ఎంఎస్ ధృవీకరించబడింది. అంటే ఇది పిఎఫ్ఎంఎస్ లో ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది. సో పిఎఫ్ఎంఎస్ ధృవీకరించబడింది అని ఉంటే దాన్ని మనం కేవలం ఇన్యాక్టివ్ చేయగలం. తప్పు ఉంటే దాన్ని మార్చడానికి అవకాశం లేదు. అలా కాకుండా పిఎఫ్ఎంఎస్ ధృవీకరించబడింది కానీ ఏమీ లేదు, కింద చూడండి పెన్సిల్ బాక్స్ ఒకటి ఉంది, దాని పక్కన ఒక రీసైకిల్ బిల్ డిలీట్ బాక్స్ ఉంది. సో దాన్ని మనం ఎడిట్ చేయొచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఒక సంఘానికి పొదుపు అకౌంట్ నెంబరు మన దగ్గర 1166 అనే నెంబర్ ఉంది, కానీ ఆన్లైన్ లో 1165 అని ఉంది. సో దాన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ పిఎఫ్ఎంఎస్ ధృవీకరించబడదు సాధారణంగా, ఎందుకంటే అకౌంట్ నెంబర్ తప్పు ఉంది. సో దాన్ని ఏం చేయాలనుకుంటే నెక్స్ట్ ఒకసారి ముందు సార్ ముందు సైడ్ కదా. సో ఇక్కడ చూడండి ఆ అకౌంట్ నెంబర్ కిందన ఒక పెన్సిల్ బాక్స్ ఉంది. అంటే ఆ పెన్సిల్ బాక్స్ లో క్లిక్ చేస్తే మనం ఎడిట్ చేయగలం. అలాగే డిలీట్ బాక్స్ ఉంది. ఆ డిలీట్ బాక్స్ క్లిక్ చేస్తే ఆ అకౌంట్ నెంబర్ పూర్తిగా డిలీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఫస్ట్ అకౌంట్ నెంబరు అసలు మనం ఇప్పుడు దాకా అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయలేదు అనుకున్నాం. ఎలా ఎంట్రీ చేయాలో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఏమీ కనబడలేదు, ఖాళీగా కనబడింది. అంటే మనం పొదుపు అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయలేదు లేదా సేవింగ్ అకౌంట్ ఎంట్రీ చేయలేదు. అదే విధంగా సభ్యురాలది అయినా కూడా అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయలేదు అనుకున్నాం. ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో కిందన బ్యాంక్ జోడించడానికి క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు ఎంట్రీ చేయాలి. బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాంచ్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ వేసుకోవాలి. ఒకవేళ నా దగ్గర ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది అనుకుంటే కింద ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేసి సెర్చ్ కొట్టగానే బ్యాంకు బ్రాంచ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మరలా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్ తో సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే అకౌంట్ నెంబరు మొదటిసారి ఒకసారి, రెండోసారి కన్ఫర్మేషన్ కోసం అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేస్తాము. ఆ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయిందో ఎంట్రీ చేస్తాము. అది పొదుపు అయితే పొదుపు అని సెలెక్ట్ చేసుకుంటాము, లోన్ అకౌంట్ అయితే సిసిఎల్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో సాధారణంగా పొదుపు అని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ లో చూడండి ప్రాథమిక అవును కాదు అని. ఖచ్చితంగా పొదుపు అకౌంట్ నెంబర్ అనేది ప్రాథమిక అకౌంట్ నెంబర్ అవును అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ ఉంది, అలాగే ముందు పేజీని మీకు చెప్పడం జరుగుతుంది. సిసిఎల్ అయితే మీకు ఇంకా ప్రాథమిక అవును కాదు అని అడగదు, ఓన్లీ పొదుపు అకౌంట్ మాత్రం ప్రాథమిక అవును కాదు అని అడుగుతుంది. కాబట్టి పొదుపు అకౌంట్ అయినా అంటే సంఘానికి ఉన్న పొదుపు అకౌంట్ కావచ్చు లేదా ఆ సభ్యురానికి ఉన్న సేవింగ్ అకౌంట్ కావచ్చు, ప్రాథమిక అవును అని ఉండాలి. ఒకవేళ సిసిఎల్ లో అవును అని ఉంటే మీరు పొదుపు అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసి ప్రాథమిక అవును అని కొంచెం సేవ్ చేస్తే సరిపోదు. సో బ్యాంక్ అకౌంట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తుంది. అలాగే సిసిఎల్ అయితే సేమ్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి సిసిఎల్ అని అంటాము, బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేస్తాం. అంటే ఒక సంఘానికి మనకి ఇప్పుడు ప్రస్తుతం 99% బ్యాంకులో అన్ని కూడా సిసిఎల్ లోన్లే ఇస్తున్నారు. సో టర్మ్ లోన్ అనేది పూర్తిగా ఆపేయడం జరిగింది. ఒకటో రెండో చిన్న చిన్న బ్యాంకులు టర్మ్ లోన్లు ఇస్తున్నారు, మిగతా మేజర్ బ్యాంకులు అన్ని కూడా సిసిఎల్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సిసిఎల్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో పొదుపు అకౌంట్ యాడ్ చేయాలి, సిసిఎల్ యాడ్ చేయాలి, సభ్యురాలది అయితే సభ్యురాల అకౌంట్ యాడ్ చేయాలి. సో యాడ్ చేయడం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తాను, కానీ నాది ఆన్లైన్ లో బ్యాంకు బ్రాంచ్ మారింది. ముందు ఏపీజీబీ ఉండేది, ఇప్పుడు ఏపీజీబీకి వచ్చింది. లేదా మాది స్టేట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఆన్లైన్ లో ఏపీజీబీ అని పడింది. సో అది పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ అని ఉంటే దాన్ని ఏమీ చేయలేం, ఓన్లీ ఇన్యాక్టివ్ చేయాలని మనం చెప్తుంది. పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ లేని అకౌంట్ కింద ఉంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది. అప్పుడు దాని మీద పెన్సిల్ బాక్స్ క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనకి బ్యాంకు బ్రాంచ్ అన్ని ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి
ఒక ఎస్ఎస్జి ఏపీజీవీబీలో ఉంది. ఆ ఏపీజీవీబీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అక్కడ ఏపీజీబీ అని మార్చుకొని మనకి ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉందో యూపీఐఎన్సి 0799 కొత్తగా ఐఎఫ్ఎస్ కోడ్ వచ్చింది కదా, ఆ ఐఎఫ్ఎస్ కోడ్ చేతితో సెట్ చేసుకొని బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తాం. బ్యాంక్ బ్రాంచ్ మారితే, అలాగే అకౌంట్ నెంబర్ కూడా మారితే సేమ్ పెన్సిల్ బాక్స్ క్లిక్ చేస్తాము. ముందు స్క్రీన్ లో చూపించినట్టు బ్యాంకు బ్రాంచ్ అన్ని కనిపిస్తాయి కదా, కనిపించింది కూడా మార్చుకోండి. లేదు ఈ అకౌంట్ నెంబర్ మాది కాదు, మాకు డిలీట్ బాక్స్ ఉంది కాబట్టి జస్ట్ ఒక డిలీట్ కొడితే ఆ అకౌంట్ నెంబర్ పూర్తిగా డిలీట్ అయిపోద్ది. వేరే అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే కిందన బ్యాంక్ జోడించండి అని సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఈ ఎంఎస్ఎల్ అన్ని కూడా ఏపీజీబీ నుంచి ఏపీజీబీ మార్చుకున్నారు. ఎస్ఎస్జీలు మరియు సభ్యురాల అకౌంట్లన్నీ కూడా ఏపీజీబీ నుంచి ఏపీజీబీకి మనం ఎడిట్ చేసి మార్చాల్సి ఉంటుంది. సో ఆ పని అంతా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నా, బ్యాంక్ తప్పు ఉన్నా, బ్రాంచ్ తప్పు ఉన్నా, పిఎంఎస్ వెరిఫికేషన్ అయిపోయింది, ధృవీకరించబడింది అంటే దాన్ని ఇన్యాక్టివ్ చేసి మరలా కొత్తగా యాడ్ చేసుకోవాలి. పిఎఫ్ఎంఎస్ ధృవీకరించబడలేదు అని కానీ ఏవి కనబడకపోతే ఎడిట్ చేసుకొని బ్యాంకు బ్రాంచ్ మార్చుకొని అకౌంట్ నెంబర్ మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి స్క్రీన్ లో ఈ విధంగా చూపించినట్టు ఈ లెఫ్ట్ సైడ్ చూపించింది పిఎంఎఫ్ఎస్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మార్చడానికి ఏ అవకాశం ఉండదు, అన్ని బ్లాక్ లో ఉంది. కేవలం లాస్ట్ లో నిష్క్రియ అంటే ఇన్యాక్టివ్ మాత్రమే చేయొచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ ఏపీజీబీబీ అకౌంట్ పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ అయిపోయింది, దీన్ని మనం ఏమి చేయలేం, నిష్క్రియ చేస్తాం, చేసి సేవ్ చేస్తాం. మరి అలాగే పిఎంఎస్ వెరిఫికేషన్ అవ్వలేదు అనుకుంటే రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, స్టేట్ బ్యాంకు అవన్నీ అన్ని మార్చుకోవచ్చు, కింద సేవ్ చేసి. ఇక్కడ మనం పిఎంఎస్ వెరిఫికేషన్ అయిపోయింది కదా సార్, మేము ఎడిట్ చేస్తుంటే అవ్వలేదు అంటే మీరు మరలా గమనించాలి, దాన్ని కేవలం ఇన్యాక్టివ్ మాత్రమే చేయలేదు, ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ అవ్వకపోతే మాత్రమే బ్యాంకు బ్రాంచ్ అకౌంట్ నెంబర్ అన్ని మార్చుకోవచ్చు, మార్చుకొని సేవ్ చేసి పంపించుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాంకు బ్రాంచ్ అన్ని మార్చిన తర్వాత మరలా ఇందాక చెప్పాం కదా, ఆమోదం కోసం ఒకసారి ఏపీఎం లాగిన్ పంపిస్తాము. ఏపీఎం లాగిన్ లో బ్లాక్ మేనేజర్ ఐపీ లాగిన్ లో మై టాస్క్ లోకి వెళ్ళి ఆ సంఘాన్ని అప్రూవల్ ఇస్తే మీకు బ్యాంకు బ్రాంచ్ అకౌంట్ నెంబర్ అన్ని కూడా నెక్స్ట్ 24 hours కి మార్క్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎస్హెచ్జి లో సంఘంలో సభ్యురాలకి సంఘానికి అకౌంట్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అలాగే ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. తప్పు ఓకే, తోటి వాసు